బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. మొదటిసారి మోడీ ఇలాఖాలో 58 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై చర్చించనున్నారు. అయితే మొట్టమొదటిసారి సిడబ్ల్యూసీ కమిటీ ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. ఇక మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, సిడబ్ల్యూసీ సమావేశానికి అగ్రనేతలంతా హాజరయ్యారని తెలుస్తోంది. ప్రధానంగా దేనిపై చర్చ నడుస్తోంది? సంతోష్, కీలకంగా సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ మేరకు అహ్మదాబాద్ లో ఫస్ట్ టైం 58 ఏళ్ల తర్వాత అక్కడ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నారు. కీలకంగా మోడీ ఇలాకాలో గడిచిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా పుంజుకుంది. అక్కడ ఈ నేపథ్యంలోనే దాన్ని క్యాష్ చేసుకోవడంతో పాటు మోడీ ఇలాకా నుంచే మోడీకి వ్యతిరేక పవనాలు వీచే దిశగా తమ ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆశ్రమాన్ని కూడా సందర్శించి అక్కడ గాంధీ ఆశ్రమంలో కూడా తాను ప్రేయర్స్ అనేది కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ సమావేశంలో ఇంకా నెల రోజులలోనే మొదటి దశ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన, అలాగే మేనిఫెస్టో కల్పన ఏ విధంగా ఉండాలి, దానిపైన ఇప్పటికే పలు దశల్లో, అంటే వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే వ్యాపారవేత్తలతో, చిన్న మధ్యతరగతి వ్యాపారవేత్తలతో కూడా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాటి నుంచి వారందరి నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించేటువంటి అవకాశం ఉంది. అయితే కీలకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు కనీస వేతనం కింద వారికి డబ్బులు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ రోజు దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పొత్తుల విషయంలో కూడా కీలకంగా దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి తద్వారా ఒక కూటమిగా మహాగఠబంధన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు అనేది కూడా జరుగుతా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి చర్చలు ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా, అంటే రాష్ట్రాల్లో ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చ అనేది కూడా ఉండబోతుంది. అయితే రేపు స్క్రీనింగ్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ రేపు భేటీ లోక్సభ అభ్యర్థుల పైన కావచ్చు, అలాగే 4 రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను ఏ విధంగా నిలబెట్టాలి, అలాగే ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరగబోయేటువంటి సిడబ్ల్యూసీ సమావేశం మాత్రం కీలకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను సూచిస్తూ మేనిఫెస్టో రూపకల్పన పైన కూడా చర్చ అనేది కూడా జరగబోతోంది. సంతోషి. రైట్ మదార్, థ్యాంక్ యూ.